పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బాబు గారు రూటు మార్చేశారు. ఏపీ సర్కార్ ప్రజలకు ఇవే ఇస్తారా? పాలనాపరంగా కీలక నిర్ణయాలకు, సంక్షేమ పథకాల అమలు కోసం ఏపీలో రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాలనాపరంగా కీలక నిర్ణయాలను సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా సమస్యలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. సూపర్ 6 హామీల అమలుపైన ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పథకాల అమలుకు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే 2025-26 వార్షిక బడ్జెట్ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి తొలి బడ్జెట్ ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28న బడ్జెట్ ప్రవేశపెట్టాలనే నిర్ణయం తీసుకుంది. జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నవంబర్లో పూర్తిస్థాయి అంచనాలతో బడ్జెట్ను సభలో ఆమోదించింది. ఇప్పుడు వార్షిక బడ్జెట్ను సభ ముందుకు తీసుకొస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటుగా పాలనాపరంగా ప్రాధాన్యతలను ఖరారు చేస్తూ బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమైంది. అమరావతి, పోలవరంకు కేంద్రం నుంచి రుణాలు, నిధులు ఖాయం కావడంతో బడ్జెట్లో ఈ 2 ప్రాజెక్టులపైన ఎలాంటి అంచనాలు ప్రతిపాదిస్తారనేది కీలకంగా మారుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ నిధుల కేటాయింపు ఈ బడ్జెట్లో చేయాల్సిన అవసరం ఉంది. భారీ ఖర్చుగా చెప్తున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఈ బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. సూపర్ 6 హామీలో మరో కీలకమైనదిగా భావిస్తున్న ప్రతి మహిళకు నెలకు 1500 అమలు విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది బడ్జెట్ ప్రతిపాదనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తల్లికి వందనంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు లెక్కన ఎంత మేర ఖర్చు అవుతుందని అంచనాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుమారు 10,000 కోట్ల వరకు అవసరమవుతుందనేది ఏపీ అధికారుల అంచనా. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు. పీఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న 6,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 కలిపి ఈ పథకం అమలు చేయనుంది. విడతల వారీగా అమలు దిశగా కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. ఈ పథకం కోసం నిధుల కేటాయింపుతో పాటుగా అమలుపైన బడ్జెట్లో స్పష్టత వచ్చే విధంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం మే నెలలో జూన్లో తల్లికి వందనం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. మత్స్యకార భరోసా నిధులను సైతం అదే సమయంలో విడుదల చేయాలని భావిస్తుంది. వీటితో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్స్, ఉద్యోగుల పెండింగ్ నిధుల విడుదల గురించి బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపైన అధికారులకు ప్రతిపాదనలు అందాయి. పెరగని రెవెన్యూ, పెరుగుతున్న అప్పుల వేళ ఆర్థిక నిర్వహణ భారంగా మారుతుంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.